మీరు చెరువును చెరువుగా ఉండిస్తారా లేకపోతే మళ్ళీ అది వదిలేస్తారా ముందు? ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందండి, కోర్టులో ఉంది. కోర్టు ఏ డైరెక్షన్ ఉంటే దాని ప్రకారం నేను వదలను, అదే ప్రకారం వదలను. మీకు కూడా గుర్తుంటుంది, అవిలాల చెరువు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ పెట్టింది. దాని తర్వాత లేఅవుట్ వేయాలంటే కోర్టు వేయలే. పెద్ద ఆయన గారు అందరూ రిక్వెస్ట్ ప్రకారం 2018లో దాన్ని అవిలాల పార్క్ వాకింగ్ ట్రాక్ చేశాడు. కాంపౌండ్ కట్టి ఎవరు హ్యాండ్ పోకుండా అంటే ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు. ఆక్యుపై కాంపౌండ్ కట్టి వాకింగ్ ట్రాక్ చేశారు. ఎక్కడ కానీ దాన్ని డిస్టర్బ్ చేయలే. చెరువుని చెరువుగానే పెట్టారు, చెరువుని చెరువుగా గారు పెట్టారు, కానీ ఎక్కడ కానీ వాకింగ్ ట్రాక్ చేయలే. వాకింగ్ ట్రాక్ చేయలే, ఎక్కడ వాకింగ్ ట్రాక్ చేయలే. చెరువుని చెరువుగానే పెట్టి వాకింగ్ ట్రాక్ చేశారు, ఎక్కడ ఇది చేయలే. కానీ నువ్వు చేసిన పని ఏమే, నీ ఇంటికి ఆ రూట్లో పోయేదని గేట్లు పెట్టుకున్నావు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఈ రోజు కూడా మీరు ఇంకోటి నటన అంటున్నాడు, మా భార్య పైన మహానటి అని పెట్టావు. రే భాస్కర్ రెడ్డి, నీకు అక్క చెల్లెలు ఉండర్రా, నేను వాళ్ళని గౌరవిస్తా. మహిళలకు గౌరవి. నిన్న కరెక్ట్గా వారం కూడా కాల హాస్పిటల్ ట్రీట్మెంట్, ఈ రోజే వచ్చింది తిరుమలకి. కాలు ఇంకా స్వెల్లింగ్ తగ్గట్లా. నీలాగా నటించారు భాస్కర్ రెడ్డి, నీలాగా ఎవరు తప్పు చేయరు. ఈరోజు నువ్వు చేసిన తప్పుల వల్ల అందరూ బలిపస్ అవుతా ఉన్నారు. ఎన్జీటీకి సంబంధం లేకుండా సహజ నీటి వనరులను రక్షించుకోవడం మీ ప్రభుత్వం బాధ్యత. అంటే నీటిని నిల్వ చేయడం ప్రభుత్వం బాధ్యత. అలాంటి చెరువులు పూర్తి చేసినప్పుడు మీరు ఎన్జీటీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా చెరువు మీద. అంటే మీరు చెప్పింది 100% ఉంది అండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో ఉంది దాని డైరెక్షన్. ఈ చెరువు కాదు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండేది, అవిలాల చెరువు అంటున్నారు. కాదు, అవిలాల చెరువు కాదు, తుమ్మలగుంట చెరువే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది. అవిలాల చెరువు ఏది లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, చెరువు అనేది మేము కూడా డెవలప్ చేసాం. ఎట్లా చేసామంటే ఆక్యుపేషన్ లేకుండా, దాంట్లో ఏమి చేయకుండా కాంపౌండ్ కట్టి సైడ్లో వాకింగ్ ట్రాక్ లాగా జనాలు నడుచుకొని పోతా చేసాం. దాంట్లో పార్కు చెట్లు ఏం పెట్టలా, లేదా ఒక దాంట్లో తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్లు కట్టించలా, దాంట్లో సంబంధించిన స్కూల్స్ కట్టిలా, దాంట్లో స్పోర్ట్స్ పార్కులు పెట్టలా, దాంట్లో టెన్నిస్ క్లబ్లు పెట్టలా, రకరకాలు చేయలే. ఎక్కడ ఇతను అది సొంత సంస్థ అనుకున్నాడు. ఇప్పుడు ఆ వాటిపైన అన్నిటికీ ఆరోపణలు వచ్చి వాటిపైన అంతా చర్యలు తీసుకునేసరికి అన్యాయంగా తుడాలో ఉన్నటువంటి అధికారులను బలిబస్సు చేస్తున్నాడు. మొత్తం తుడాలండి. తుడా తరపున 243 కోట్లు చంద్రగిరికి సంబంధించిన 6 మండలాలకి డైవర్ట్ చేశాడు. ఇంకొంచెం డబ్బు ఆల్రెడీ 6 నెలల ముందు 1 ఇయర్ ముందు తుడా డబ్బు వాడాడు. మీకు ఎక్కడైనా చూసారా? మీ ఇదేనండి, అంటే నేను ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టాలని కొన్ని పాయింట్స్ మర్చిపోతా ఉన్నాను, కానీ మీరు అడిగిందని చెప్తున్నా, మీరు వినాలి. మనం అధికారిగా మీ మీడియా దీంట్లో కూడా ఉన్నారు, మీడియా క్లబ్ ఉంటుంది, మనం యజమాను దీంట్లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉంటారు. దీంట్లో ఏదైనా ఒక్క వస్తువు కొనాలంటే పర్సనల్ కొనుక్కోవచ్చా? లేదు కదా. ఎంపీడీఓ 6 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ నుంచి ఆయన తిరుగుతున్న క్యాన్వాస్కి, ఆయన కుటుంబ సభ్యులు తిరిగినటువంటి క్యాన్వాస్కి, ఎలక్షన్ క్యాన్వాస్కి ఉద్దిపప్పు, మిరియాలు, బెల్లం, జీలకర్ర, కందిపప్పు ఇట్లా కోట్లు వాడి బిల్లులు ఉన్నాయండి. ఎవడేం చేస్తారా? ఇవన్నీ ఎత్తుతా ఉన్నాను కాబట్టి ప్రెస్టేషన్ లేదంటే అది మాట్లాడుతున్నాడు. ఒకే ఒక చిన్న గొట్టిగల మండలం 44.5 లక్ష వాడినాడు. రూరల్ మండలం 1,10,00,000 అంటున్నారు, అది ఇంకా రావాలి కరెక్ట్గా. పాకాల్లో 60 లక్షలు అంటున్నారు. అన్నీ వస్తూ ఉంది. నేను ఆడిటింగ్ చేపిస్తా. వాళ్ళు అప్పుడున్న ఎంపీటీ వాళ్ళు ఈకపోయినా ఆడిటింగ్ పెడుతున్నా. అది ఒకటి అన్నాడు, నేను నీతి నిజాయితీ పరుచు నేను రాసినాను అంటున్నాడు. నీతి నిజాయితీ నాయన భాస్కర్ రెడ్డి, నీ నీతి నిజాయితీ తొందరలో తెలుస్తుంది. నువ్వే నీ లెటరే నువ్వు రాసినా చూడు సీఎం గారికి, ఆ లెటరే వస్తూ ఉంది. ఆ లెటర్ ప్రతి దానికి నాయన భాస్కర్ రెడ్డి ఎంక్వైరీ వస్తుంది. అన్ని 6 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీసుల పైన ఆడిటింగ్ వస్తుంది. సుమారు నువ్వు వాడినటువంటి 2 కోట్లు ప్రొవిజన్స్ బిల్ అన్నీ లెక్క వస్తుంది. నువ్వు వాడిన పిఆర్ఓ ఆఫీసులు ఉన్న 6 మండలాల పిఆర్ఓ ఆఫీసులు వాడినావు, ఫర్నిచర్ ఎంపీడీ ఆఫీసులు ఎక్కడ కొన్ని అది లెక్క వస్తూ ఉంది. 6 మండలాల్లో వీళ్ళు పెట్టుకున్నావు పిఆర్ఓలుగా, వాళ్ళకు తుడా ఆఫీస్ జీతాలు ఇచ్చింది లెక్క వస్తూ ఉంది. 6 మండలాలు ఇక్కడున్న కేవీఎస్ ఆఫీసులో నువ్వు నీతి నిజాయితీ వ్యక్తి అయితే కేవీఎస్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు